ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు గారు అండ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ నయన్ సారిక అందరూ రాగానే మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గారు, విష్ణు గారు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే అండి. ఓకే, టీం అందరూ లోపలికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అలాగే మీడియా అందరూ కూడా లోపలికి వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన నయన్ సారిక, సో బ్యూటీ ఎంటర్డ్ ఇన్ ద హౌస్. సో వెల్కమ్ నయన్. టీం అందరూ అక్కడ ఏదో టీం మీటింగ్ పెట్టారు. ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. బట్ మీడియా వాళ్ళందరూ స్టార్ట్ అంటే స్టార్ట్. రెడీయా? ఓ బా ఓకే. సో విష్ణు విన్యాసం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పేస్తూ, అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్ చేసేస్తూ, అండ్ ఇవాళ రెండు అనమాట. ఒకటి సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం, ఇంకొకటి మనం శ్రీ విష్ణు గారి బర్త్డే కూడా జరుపుకుంటున్నాం. 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. సో అన్నీ స్పెషలే అనమాట. ఆయన అన్ని లైఫ్లో స్పెషల్ డెఫినెట్గా మనకు కూడా ఆయన సినిమాల ద్వారా చాలా స్పెషల్ మూమెంట్స్ అన్ని ఇస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు విష్ణు విన్యాసంతో సింగిల్ హ్యాండెడ్గా ఈ చిత్రాన్ని సూపర్గా ల్యాండ్ చేశారు థియేటర్లో, అండ్ థియేటర్ నుంచి ప్రేక్షకుల వరకు. అండ్ ప్రేక్షకులు హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట థియేటర్లో చూసి. అండ్ నయన్ లైక్ మరీ అంత ఇబ్బంది పెడతారా మా ఇన్నోసెంట్ విష్ణుని? సో కాకపోతే విష్ణు విన్యాసం మనం చూసాము. అండ్ సత్య గారికి అండ్ విష్ణు గారికి ఉన్న మధ్యలో కెమిస్ట్రీ, అండ్ నయన్ సారిక అండ్ విష్ణు గారికి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయింది. హిల్లేరియస్గా ఎంటర్టైన్ అవుతున్నారు. అండ్ అలాగే రదన్ గారి మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నాకు ఆ బస్లో పాట అయితే క్రేజీగా నచ్చేసింది, అండ్ టూ గుడ్ ఉంది అని చెప్పాలి. అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ అఫ్కోర్స్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. సుమంత్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. మారుతీరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. అండ్ రదన్ గారు దీనికి సంగీత సారథ్యం వహించి అండ్ ద బ్యూటిఫుల్ ట్యూన్స్ మనందరికీ ఇవ్వడం జరిగిందనమాట. ఆయతో మనం ప్రేమించడం స్టార్ట్ చేసాం నయన్ సారికని. ఇప్పుడు శ్రీ విష్ణు గారితో జతకట్టి అండ్ సూపర్ పర్ఫార్మెన్స్తో ఆ స్కోప్ కూడా ఉండింది చాలా అనమాట. మంచి రోల్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, సూపర్ హిట్లు మీరు లిస్ట్లో వేసుకుంటున్నారు అనమాట. అలానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్సే వేదిక మీద ఉండాలి కాబట్టి, సో ఫస్ట్ సుమంత్ నాయుడు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందించారు. అండ్ హేమ శాలిని గారు ప్రజెంట్ చేశారు, హేమ గారు అండ్ శాలిని గారు. సో ఎస్ ఓకే, ఒక్క 2 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ జనరలీ కొన్ని నమ్మకాలు అనేది ఉంటాయి. మనం ఇలా ఉంటేనే చాలా వరకు క్రికెట్లో ఉంటాయి. ఈ సీట్లో కూర్చుంటే మన ఇండియా కొంచెం బాగా ఆడుతూ ఉంటే అదే సీట్లో ఉండిపోతూ ఉంటాం అనమాట. మనం ఆ టైంలో చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము ఎక్కడికి వెళ్లకుండా కదలకుండా ఉండడానికి. సో అలా చాలా వరకు చాలా నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాల మీద వచ్చిన
ఈ సినిమా. కాకపోతే ఈ సినిమాని శ్రీ విష్ణు గారు చాలా గట్టిగా నమ్మడం జరిగింది. నమ్మడమే కాదు, దాన్ని అత్యద్భుతంగా థియేటర్స్ వరకు తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ చాలా మంది యాక్టర్స్ మనకి మురళీ శర్మ గారు, సత్యం రాజేష్ గారు అలా కథ చెప్తూ కనిపిస్తారు. దాని తర్వాత ఆ కథ ఎన్ని టర్న్లు, ఎన్ని ట్విస్ట్లు, దాంతోపాటు బోలెడంత కామెడీ టైమింగ్. అండ్ ఇంకా శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ గురించి స్పెషల్గా చెప్పాలా ఏంటి? బికాజ్ ఆయన టైమింగ్, రైమింగ్, డైలాగ్ మాడ్యులేషన్, మధ్య మధ్యలో ఆ పాజ్ వచ్చినప్పుడల్లా థియేటర్లో మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఆడియన్స్ అందరూ. అండ్ ఎస్, శ్రీ విష్ణు గారు ఆయన సినిమాలు ఏదన్నా వస్తే ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ఒక అయస్కాంతంలా అనమాట. సో డెఫినెట్గా యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటారు, కానీ ఆయన ఇలా లాగేసుకుంటూ ఉంటారనమాట. సో ఎస్, సూపర్ డ్యాన్స్ మూవ్స్ కూడా కనిపించాయి ఈ చిత్రంలో. అఫ్కోర్స్ విష్ణు విన్యాసం సాంగ్ కానీ, అండ్ నెక్స్ట్ లైక్ ఆ బస్లో ఉండే సాంగ్ కానీ 2 కూడా అనిపించింది. సో నేను ఇందాకే ఆల్రెడీ ఇన్వైట్ చేసేసా, మళ్ళీ ఇంకొకసారి విష్ణు విన్యాసాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు, జాయిన్ ద స్టేజ్. ఓ బాగుంది వీడియో. అండ్ నా రతన్ గారు ఆయన ట్యూన్స్ ఇస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ నేను ఇందాక నుంచి మెన్షన్ చేసిన, నాకు ఆ బస్సులో స్టార్ట్ అయ్యే ఆ పాట ఏదైతే ఉందో నాకు 2 కూడా నచ్చేసింది అనమాట. అండ్ రతన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. విష్ణు విన్యాసాన్ని మా అందరికీ అందించిన డైరెక్టర్ మారుతీరావు గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. మారుతి గారు, ఓకే కూల్, ఆయన నెక్స్ట్ ఈవెంట్లో జాయిన్ అవుతారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ నయన్ సారిక ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. విష్ణు గారిని ఇబ్బంది పెట్టడం అంటే అసలు జరుగుతుందా? జరిగింది. ఆ అమ్మాయి అంత ఓ రేంజ్లో పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో. అండ్ నా బర్త్డే జరుపుకుంటూ, సక్సెస్ మీట్ని జరుపుకుంటూ, సో మనందరి ముందుకి విష్ణు విన్యాసాన్ని తీసుకొచ్చిన శ్రీ విష్ణు గారిని ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఆయన ఎంత స్పీడో తెలిసిందే కదా, చెప్పేలోపు వచ్చారైనా. బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకున్నాం సుబ్రహ్మణ్యం గారు. అండ్ సుమంత్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం మధ్యలోకి రండి సార్. ఇప్పుడు ఛానల్స్ కోసం కావాలంటే మీరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ ఛానల్స్ క్యాప్చర్ ఒక ప్యాన్ కోసం మీరు అలానే ఉండాల్సి వస్తుంది. నయన్, మరి నాకేవి ఫ్లవర్స్ లేవా అని అడిగింది. మీరే ఒక రోజా ఫ్లవర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైక్ ఇవ్వరా? ఇప్పుడు ముందుగా ఎవరితో మొదలు పెడదాం? మనం సుబ్రహ్మణ్యం గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. నిన్న మన సినిమా విష్ణు విన్యాసం ఓపెనింగ్ అయింది, విడుదలైంది. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.
నిన్న మార్నింగ్ షో వీక్గా ఉన్న కాడి నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ కూడా బాగా బుక్ మై షోలో ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీగా ఈ సినిమా హిట్ సినిమా, అందుకే మేము ఈవెంట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కూడా కంపల్సరీగా కావాలి. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీతో పిల్లలతో ఈ వారం అంతా నెక్స్ట్ వీక్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా, ఏవి తేడా లేదు, కుటుంబం అంతా చక్కగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నా సుమంత్ గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. నిన్న 27th విష్ణు విన్యాసం రిలీజ్ అయింది. సో రివ్యూస్తో వీటితో సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి మూవీస్ చూశారు. చూసిన వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు చాలా బాగుంది మూవీ అని చెప్పి. అందరికీ నచ్చింది మూవీ. నిన్న మ్యాట్నీ నుంచి సడన్ హైక్ అయింది టికెట్స్ కానీ, లేకపోతే జనాలు చూడడం కానీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి యూఎస్ నుంచి, కెనడా నుంచి, ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా. సో ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చూసిన వాళ్ళందరికీ చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. సో నెక్స్ట్ 2 weeks వరకు మూవీస్ లేవు. సో అది కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. సో హ్యాపీగా నవ్వుకోవడానికి మీ ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు. ఆఫ్ కోర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా బిగ్గెస్ట్ సౌండ్ చేస్తుంది కాబట్టి దానికి ఇంకా బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ నాకు మీ పాటలతో పాటు మీ సౌండ్ ట్రాక్ కూడా చాలా చాలా నచ్చిందండి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఆ ప్లేస్లో, అంటే నేను ఇంకా రివీల్ సినిమా చూస్తూ ఉన్నారు కాబట్టి జనాలు, సో రివీల్ చేయదలుచుకోలేదు. ఆ ప్లేస్లో క్రేజీ ఉండింది మీ స్కోర్. థ్యాంక్ యూ రెహమాన్ సార్కి, నా మదర్కి థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నదా కాబట్టి ఈ టీమ్ ఎంకరేజ్మెంట్ చాలా చేశారు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, హీరో గారి నుంచి. అలాగే ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఈ సాంగ్ నచ్చింది, ఎందుకు ఈ సింగర్ పెట్టారు, ఆ సింగర్ పెట్టారు అని చాలా డిస్కషన్లు, వాళ్ళ సాంగ్ చేసినట్టు నాతో డిస్కస్ చేయడం, అది చాలా చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మళ్ళీ చూసి ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రతన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నయన్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మూవీ అంటే నిన్న చూశాను శ్రీరాములు థియేటర్లో. సో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే అదిరిపోయింది. లైక్ చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ నైట్ చూసినప్పుడు లైక్ బుక్ మై షోలో అన్ని బ్లాక్ బస్టర్ లైక్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి అని లైక్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ గ్రేట్ఫుల్ అట్ ద సేమ్ టైమ్. సో ఇంకా 2 weeks ఉంది. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా నవ్వుతారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ట్రాక్లోకి వెళ్తుంది, కానీ అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా వెళ్ళండి అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నయన్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు, బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విష్ణు విన్యాసం నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. సినిమా నుంచి మార్నింగ్ షోకి వచ్చేసరికి కొంచెం మాకు చిన్న మిక్స్డ్ ఇది వచ్చినా సరే, ఎప్పుడు నేను ఏదైతే ఫ్యామిలీస్ని యూత్ని నమ్ముకుని సినిమా చేస్తానో అది ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఆ గ్రోత్ చాలా బాగా కనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వారందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దాం అనే ప్రయత్నంతోనే చేసిన సినిమా అండి ఇది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు. ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ యూత్కి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ యూత్కి. అండ్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి. మంచి ఫుల్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్, మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నయన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ పేరు మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి.
అండ్ టెక్నీషియన్స్కి వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం, డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సంహౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలీదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందంటే నాకు అర్థం కాల ముందు లీక్ అవ్వటం ఏంటి అని. సమ్ ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలీదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్నీ పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వటం వల్ల విపరీతమైన టెన్షన్ మా అందరికీ. పూర్తవలేదు, సినిమా హాఫ్ బేక్డ్గా ఉంది, ఎలాగా ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మాకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్గా 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత మేము మాట్లాడుకున్న తర్వాత తెలిసింది. అది కూడా పెద్ద సినిమాయే. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కంగారు పడకండి, మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరికట్టుకుని మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. మేము ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం. హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ బస్టర్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి సూపర్ హిట్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలానే బ్యాక్ టు బ్యాక్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్. క్విక్గా చేసేద్దాం మనం. సో నుంచోనే చేసేద్దాం. విష్ణు మైక్స్ పాస్ ఆల్రెడీ చేశారా? ఓకే. విష్ణు గారు సార్ ఇక్కడ సార్ సినిమా చూసామండి. మీరు 1 man షో అని చెప్పాలి. Thank you. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ. బాగుంది. అయితే మీరు పాత సినిమా పాత పాటలు రిఫరెన్స్ చేసుకున్నారు. అవి ఆ ఆలోచన ఎవరిదండి? ఆ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారి సాంగ్ తీసుకోవటం, అవునవును. జైన్ జెండా అని ఎక్కువ అంటే సింపుల్ అండి. వాడు ఇంకా పాతకాలపు మనిషి అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆడియన్కి కనెక్ట్ అవుతారు కదా. జైన్ సినిమా ఫ్యాన్ అంటున్నాడు. సో ఇంకా మైండ్ సెట్ పాతకాలంలోనే ఉంది. తర్వాత చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా అదే సిన్సియర్ అనుకుని ఉండే మనస్తత్వం కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని పెట్టిన సీన్స్ అండి అవి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రివ్యూలను పట్టించుకోవద్దు అన్నారు. రివ్యూస్ విషయంలో మీరు ఏమన్నా అన్సాటిస్ఫై ఉన్నారా? లేదండి, లేదు. వాళ్ళ అభిప్రాయం మిమ్మల్ని అడిగారా? ఎవరైనా చెప్పండి. అది 100% వాళ్ళు అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి, తప్పు లేదు. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ వేరేగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అనుకున్నంత ఇది అనిపించకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్గా అది మన ముందు నుంచి చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ యూత్కి, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి ఏదైతే చెప్తున్నానో అక్కడి నుంచి మనకి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేనండి, అంతే. ఓకే. ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయింది అన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక 20 days వర్క్ని మనం 7 daysలో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి. 2 సినిమాలు ఇదంతా కూడా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి.
ఓకే, ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా, ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంకా డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, అది ఈ ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే, సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి అర్జెంట్ వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకున్నంటే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్నీ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి. మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు. డాడీ అసలు ఏంటి డాడీ మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. ఇప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి దెబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది, లాక్ వేసుకోలేదు. ఓకే, లాక్ వేయకంటే పంపించారు. ఓకే, ఎవరికి పంపించారంటే మన మీకు వచ్చిందా ఎవరికో లాక్ వెళ్ళితే అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల ఛాంబర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశాను. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్ మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తూ ఉంటాను. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి ఇంటిమేషన్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం, అలా పంపుతేనే చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. విష్ణు గారు సార్ సినిమా చూసాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ చాలా స్పాంటినియస్గా ఉన్నాయి అవన్నీ. కాకపోతే ఇది ఏరే లాంగ్వేజ్ ఎప్పుడైనా రిలీజ్ చేయాలన్నా డబ్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యేలాగా ఉంటుంది అనుకుంటా కదా, అది ఎట్లా మరి ఇట్లా అయితే? సో ఇది ఓన్లీ మన కోసం చేసిన సినిమాయే. సో అంతవరకు ఆలోచించలా. కాకపోతే ఇప్పుడు నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3-4 సినిమాలు చాలా క్లియర్గా చాలా ఈజీగానే ఉంటాయి. సో హ్యాపీగా చేయొచ్చు నెక్స్ట్. యువరాజు అంటే నన్ను ప్రభాస్ రాజు చేసేసాను అంటున్నారు ఏంటి అంటే అది ప్రభాస్ మీద సెటైరికల్గా ఉన్నట్టు అనిపించింది. సెటైర్ కదండి. నేను ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. సో ఈజీ కనెక్షన్ కోసం అనమాట అది పెట్టింది. అవునా? ఈరోజు మీ బర్త్డే సందర్భంగా మృత్యుంజయ్ కూడా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా థ్యాంక్స్.
రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇది కంప్లీట్ వేరే జానర్, అది వేరే జానర్. సో అది కూడా టెరిఫిక్గా ఉండబోతుంది. అది ప్యూర్ థ్రిల్లర్ అండి, ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అది. కలిసారండి ఎన్టీఆర్ గారిని మీరు కలిసారా? లేదు, మేము ఇప్పుడు ఇమీడియట్ ఇటు వచ్చిన తర్వాత ఊరు వెళ్ళిపోతున్నాం అండి. 2 days ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ కలుస్తున్నానండి. థ్యాంక్ యూ. 9 సారిక. యా హాయ్, నిన్న మూవీ చూసాం, చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ పోర్షన్స్ చాలా బాగున్నాయి. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వెళ్ళాం సినిమా చూసాం శ్రీరాములు అన్నారు. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ తోటి? That experience, it was really overwhelming at one point. ఆ తర్వాత like our whistles కానీ our screams and claps, every time experiencing the movie in theater is a different kind of, you know, feeling, I would say. And yeah, చాలా హ్యాపీగా ఉన్నాను అది చూసి. లైక్ ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం ఈరోజు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ రియాక్షన్స్ అండ్ స్క్రీమ్స్ అండ్ విసిల్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఐ హోప్. సో ప్రొడ్యూసర్ గారు, టూర్కి వెళ్తున్నాం అని చెప్పేయడం జరిగింది. ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఏవే విజిట్స్ చేస్తారు? ప్రెసెంట్ వైజాగ్ వెళ్తున్నామండి, అక్కడ నుంచి రాజమండ్రి, అక్కడ నుంచి విజయవాడ, దాని తర్వాత గుంటూరు అండ్ తిరుపతి ప్లాన్ చేసాం. సో నెక్స్ట్ 3 days ఇదే ప్లాన్లో ఉన్నాం. సో ఫిలింని ఎలా బాగా ప్రమోట్ చేయాలనే ప్లానింగ్లో అయితే ఉన్నాం ప్రెసెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, హలో శ్రీ విష్ణు గారు. ఇక్కడ అంటే దీనివల్ల క్వాలిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్లు దీనివల్ల మీరు హడావుడి చేయటం వల్ల మీరు అనుకున్న కాన్సెప్ట్ లేదు. యాక్చువల్గా దానివల్ల ఇబ్బంది కంటే కూడా ఇప్పుడు సింపుల్ బ్రెయిన్తో మనం వర్క్ చేయటం వేరు, ప్రెషర్తో వర్క్ చేయటం వేరు కదా. బేసిక్గా నా అన్నీ కొంచెం లైటర్ వేలో చేసుకుని వెళ్ళిపోయే ఇవే. సో దాని మీద కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత లేదన్నా మనకు కూడా చిన్న భయం, కంగారు ఉంటుంది కదా. దానివల్ల ఇంకా ఏమో చెప్పలేము, అది ఇంకా బెటర్ అవుతుందో లేకపోతే ఉన్నదానికంటే ఇది అవుతుందో తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేకపోయాం. అలాంటి టైంలో ఈయన స్ట్రాంగ్గా ఉన్నారు అనే టాపిక్ గురించి ఇది చెప్పాను అనమాట. నిన్న మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ అని మీరే అన్నారు. అవునండి, అవును. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాస్త బోల్డ్గా ఉండటం అట్లాంటి సన్నివేశం లేదు. యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఎందుకు అంటే ఇప్పుడు టైం కూడా మార్నింగ్ షోకి నాకు యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారనుకున్నాం. బట్ ఇది ఎగ్జామ్స్ టైం వల్ల మార్నింగ్ షో వరకు యంగ్స్టర్స్ ఇది రాలేదు. సో డైరెక్ట్ నార్మల్ క్రౌడ్ వచ్చేసరికి ఆ వేరియేషన్ ఫస్ట్ ఆఫ్ యూత్, సెకండ్ ఆఫ్ ఫ్యామిలీ అనే దాని మీద కొంచెం మిక్స్డ్ అనిపించింది. బట్ ఇది ఫస్ట్ షో సెకండ్ షో నుంచే మనం చూసుకుందాం అని ముందు నుంచి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అక్కడికి వచ్చేసరికి మా ఆడియన్స్ వచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్. సింగిల్ స్క్రీన్స్లో అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అండ్ ఇది ఎస్పెషల్లీ తీసింది మనం ఒక టౌనిష్ మిడిల్ క్లాస్ సెట్ ఆఫ్ మైండ్ ఇది ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాయే కాబట్టి, ఇది వాళ్ళని దృష్టిలో పెట్టి చేసిన సినిమాయే కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి 100% పికప్ అవుతుందని అనుకున్నాము, నమ్మాము. అది గట్టిగా అయ్యింది. ఈరోజు కూడా ఇప్పుడు మేము వెళ్తున్న ఊర్లన్నీ కూడా వాళ్ళందరికీ ముందు వెళ్ళలేకపోయాం కదా, కలవలేకపోయాం కదా ప్రమోషన్ దీంట్లో, అది ఇప్పుడు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నామండి. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీకు ఆల్రెడీ పేరు ఉంది కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇంత కామెడీ చేస్తున్న అవార్డులు రాలేదు అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టారంట. కామెడీ చేస్తున్నంత కాదండి, కామెడీ చేస్తున్నంత కాదు. నేను సాధారణమైన మనిషినే. నన్ను స్పెషల్గా ఇది చేయడానికి నాకు వెనకాల ఏం సర్టిఫికేట్లోని ఈ లేవు అన్నట్టు చెప్పా. అది నిజమే కాబట్టి. సో విష్ణు గారు, సార్ సినిమా యూత్ ఓరియంటెడ్ మూవీ కదా. విష్ణు గారు, యూత్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే కెరీర్ బిగినింగ్లో చూస్తేనేమో కొంచెం సీరియస్ చేశారు, ఫ్యామిలీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు అసలు యూత్ ఓరియంటెడ్గా అంటే విష్ణు గారి సినిమా వస్తుందనే సకల్లా టార్గెట్ ఆడియన్స్ 18 to 25 ఫిక్స్ అయిపోతున్నారు. ఆ ఆడియన్స్కి ఈ ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీరి వీరి పాట చూస్తుంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఆ మేనరిజమ్స్ అనేది ఒక అసెట్గా మారినాయి మీకు. సో ఏం చెప్తారు ఆ మేనరిజమ్స్? ఇదంతా అందరు ఆడియన్స్కి దగ్గర అవడానికి రకరకాల జానర్స్లో స్లోగా సంపాదించుకుంటున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే, అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇది అయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో అందరూ సాటిస్ఫై అవుతారు. నయన్ గారు, అంటే సో ఒక చిన్న బోల్డ్ అటెంప్ట్ చేస్తారనుకోవచ్చా దీంతో? కొంచెం క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ని చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో
ఒక ఆర్క్ ఉంటుంది సెకండ్ హాఫ్లో మీరు డిఫరెంట్ చేయటం వల్ల అంటే మీరు ఇప్పటివరకు ప్రీవియస్ 3 మూవీస్తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ కా నుంచి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం అండ్ కాతో కంపేర్ చేసి. నయన్ గారు ఎస్ సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా అనిపించిందండి? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్ రియల్ మందు లేదు కదా. సో ఎలా అనిపించింది అంటే మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా శ్రీ విష్ణు గారు వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. విష్ణు గారు అంటే సామాజ వర్గంన మీ కెరీర్లో ఒక్కి అనుకుంటా అది పెద్ద సక్సెస్ అవడంతో ఆ తర్వాత మీరు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న డెసిషనే తీసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే అంతకుముందు ఎక్స్పెరిమెంట్ అది చేసేవారు బాగాను, అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెంటల్ మధ్యలో కానీ బ్రోచే కానీ ఇప్పుడు వారంలో వస్తుంది మీకు ఎంటర్టైన్మెంట్. నన్ను ఎక్కువ చూసాను ఫీలింగ్ ఉంటే వారం రోజుల్లో వచ్చేస్తుంది థ్రిల్లర్, మళ్ళీ ఫుల్ థ్రిల్ అయిపోతారు. మళ్ళీ రెండు కలిపి ఇంకోటి ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాలి కదండి అన్ని జానర్స్లో. సో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అండర్లైన్గా ఏదో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉండేలాగే చూసుకుంటూ వెళ్తానండి. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమా మొత్తంలో ఒక 12 సీన్లు వరకు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఏమన్నా హడావిడిగా సినిమా తీసేసి రిలీజ్ చేయాలని లేదా ఏమన్నా స్క్రిప్ట్లో రాసుకున్న సీన్లు ఏమన్నా షూట్ చేయకుండా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే? లేదండి, లేదు. మ్యాక్సిమం ఎంత ఎఫర్ట్ పెట్టి కవర్ చేయగలుగుతాం అంతా చేసాం. బట్ కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కొంచెం డిస్కషన్ పెట్టుకుని కాల్ తీసుకుని అంత టైం దొరకలా. ఏం లేదు, ఇప్పుడు వర్క్ అయితే ఫినిష్ చేసాం, వర్క్ అయితే చేసాం అనుకున్నట్టు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. 30 రోజుల్లో చేసేది ఒక 10 రోజుల్లో చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ కష్టం ఇదైందనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ సినిమాలో చెప్పినట్టు హీరోయిన్ ఏదో ఒక అవార్డుకి నామినేట్ అవ్వాలని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం కూడా. సో ప్రొడ్యూసర్ సార్ సుమంత్ గారు అంటే సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ రివ్యూస్ కానీ లేకపోతే రెస్పాన్స్ కానీ మీరు సాటిస్ఫై అయ్యారా? సో చెప్పాలంటే చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకనంటే ప్రజలు దాన్ని చూశారు, నాకు కాల్ చేశారు. సో నేను ఎక్కడ మార్నింగ్ షోలు చూసి లేకపోతే మిక్సర్ రివ్యూస్ చూసి కొంచెం అన్సాటిస్ఫై అయ్యా. సో దాని తర్వాత నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి అందరూ ఫోన్లు చేయడంతో పాటు పైగా ఇప్పుడు చూస్తే కూడా బుక్ మై షోలో ట్రెండ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సినిమా నెక్స్ట్ 2 వీక్స్ కూడా కంప్లీట్గా మొత్తం విష్ణు గారు మేము అంతా టూర్ వేసుకొని చేస్తాం. విష్ణు గారు యా హేమాదే లాస్ట్ క్వశ్చన్ బికాజ్ ఫ్లైట్ టైం అవుతుంది. సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయితే మీరు వేరే వాళ్ళ మీద డైలాగ్స్ వేయడం, పంచ్ లైన్స్ వేయడం చాలామంది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మీ మీద కూడా డైలాగ్స్ వేయించుకున్నారు. లైక్ ఈడేంటి అక్కడ డ్యాన్స్లు వేసేస్తున్నాడు, పిచ్చుకొక్కరిసినట్టు. యా అంటే హౌ యూ ఎంకరేజ్ సార్? చాలా మంది తీసుకోరు మన మీద డైలాగులు వేస్తూ అన్నది. హౌ యూ ఫీల్ దట్ అన్నది? ఏమండి మైత్రి గీతా ఆర్ట్స్ మీద కూడా వేశారు కదా సార్ డైలాగ్? అది పొగిడితే వేసామండి. అది నెక్స్ట్ మా సినిమాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రమోషన్ నుంచి మొదలెట్టాం. అంటే డైలాగ్స్ కూడా స్క్రిప్ట్లో రాసినవి కాకుండా మీరు మామూలుగా డైలాగ్ చెప్పినప్పుడు కూడా లోపల నుంచి ఏదో వచ్చినట్టు, అంటే హీరోయిన్ మిమ్మల్ని నుంచోబెట్టి చెప్తున్నప్పుడు బాబాయ్ ఇది నుంచోబెట్టి వార్తలు చెప్పేస్తుంది అని చెప్పేసి ఇలాంటి డైలాగ్లు వేస్తారు కదా, సో అవి మీరే వేస్తారా? అది పర్ఫార్మెన్స్ అదే కదండి. మరి అది చేయటానికి కదా మమ్మల్ని పెట్టుకుంది. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆయన వదలాలనిపించదు కానీ ఫ్లైట్ టైం అవుతుంది. బట్ యా బర్త్డే కేక్ అసలే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కేక్ కట్ చేద్దాం ఖచ్చితంగా మనం. రతన్ గారు హ్యాపీ బర్త్డే ట్యూన్ ఏమన్నా పాడడానికి రెడీగా ఉన్నారా మీరు? నేను పాడితే అది వేలం పాటలా ఉంటుంది, పాటలా ఉండదు. హేమ నువ్వు పాడతావా, ఏమన్నా ట్రై చేస్తావా? అసలే 4 ఇయర్స్కి ఒకసారి వచ్చే బర్త్డే ఎందుకులే నీ పాడి. ఆయన ఒక్క జూమ్ అంట శరత్, ఒక తీసుకొని వచ్చు కదా. యా మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఒకసారి. ఎవరు పాడట్లేదా? హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు గారు. మీరు ఇలాగే అమేజింగ్ బర్త్డేస్, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్,
మాకు ఇస్తూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి, విష్ణు విన్యాసంకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. లైక్ ఈ సినిమాని మీరు చాలా చక్కగా ఆదరించారు. అండ్ ఇంకా చూడని వాళ్ళు వెళ్ళండి, చూడండి. థియేటర్లో విష్ణు విన్యాసం చూసి ఎంటర్టైన్ అవ్వండి. అండ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. తొందరగా వెళ్ళండి వెళ్తే. యా, అంటే ఇంకొక కేక్ ఉంది. ఎస్, ఎవరు పిలిచారు నన్ను? శేఖర్ గారు. యా, శేఖర్ గారికి ఓకే అందిస్తున్నారు విష్ణు గారికి. అసలే ఆయన రాక స్టేజ్ మీదకి వచ్చారు. క్లిక్ చేయండి పిక్. యా, నాకు తెలిసి ఇది చాలా రేర్గా జరుగుతుందేమో శేఖర్ గారు స్టేజ్ మీదకి రావడం. అదే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ విష్ణు గారు, హ్యాపీ బర్త్డే టు యూ. నయన్, అసలు ఇక్కడ పాడాల్సింది రతన్ గారు. బట్ యా, ఓకే, ఇవాళకి క్యాలరీస్ చాలానే వచ్చేసాయి. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ బర్త్డే విష్ణు గారు. ఎంజాయ్ ద డే అండ్ ఎంజాయ్ ద సక్సెస్. థ్యాంక్ యూ మీడియా.